దేవుడు భూమి కేంద్రంగా ప్రొద్దుటూరులో తాజా మాజీ ఎమ్మెల్యేల మధ్య ఫ్లెక్సీ వివాదం భగ్గుమంది. గరం గరం మీదున్న ప్రొద్దుటూరు పాలిటిక్స్ కు ఫ్లెక్సీ ఎపిసోడ్ మరింత ఆజ్యం పోసింది. ఎమ్మెల్యే రాచమల్లు భూదాహానికి దేవుని భూమి స్వాహ అంటూ ప్రొద్దుటూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. రాచమల్లు అక్రమాలను అడ్డుకుందామంటూ మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. చెన్నకేశవ స్వామి దేవస్థానంకు చెందిన 40 కోట్ల విలువ చేసే 4 ఎకరాల భూమిని ఆక్రమించి రోడ్లు వేశారని, ప్రజల కోసమే నా పోరాటం, ఎన్ని సమస్యలైనా వెనక్కి తగ్గేదే లేదంటూ ఫ్లెక్సీల్లో రాసి ఉంది. మాజీ ఎమ్మెల్యే వరదరాజురెడ్డి పేరిట వెలిసిన ఫ్లెక్సీలు, వాటిలోని ఆరోపణలపై స్పందించారు ఎమ్మెల్యే రాచమల్లు. వరదరాజుల రెడ్డి ఆయన అల్లుడు రామచంద్రారెడ్డి ఆలయ భూమిని కబ్జా చేయాలని చూశారని, బాతుల సుబ్బారాయుడు స్థలాన్ని అమ్మాలని చూశారని ఆరోపించారు. ఆయన ప్రజల సౌకర్యం కోసం సొంత నిధులతో తాను ఆ భూమిని శుభ్రం చేయించి రోడ్డు వేయించా అన్నారు ఎమ్మెల్యే రాచమల్లు. మంచి చేస్తే తనపై నిందలేస్తూ బురద చల్లుతున్నారని ఆరోపించారు. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా తనపై అభాండాలు వేస్తున్నారన్నారు. ఓ ఆడిటర్ ను సజీవ దహనం చేసిన ఘనత వరదరాజుల రెడ్డిదని సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే రాచమల్లు. వరదరాజుల రెడ్డి అక్రమాలు ఇలాంటివి 100 చెబుతా అన్నారు. ఆస్తుల కోసం హత్యలు చేసే కుసంస్కృతి వరదరాజుల రెడ్డిదన్నారు రాచమల్లు.